నమస్కారం. ఈరోజు వీడియోలో మనం యూసీఎల్లో వచ్చిన లేటెస్ట్ వెర్షన్ 200/2 ఆటో అప్డేట్ ఎవరికైతే అవ్వలేదో వాళ్ళంతా కూడా మాన్యువల్ అప్డేట్ ఎలా చేసుకోవాలి అనేది స్టెప్ బై స్టెప్ ఈ వీడియోలో అయితే చెప్పడం జరుగుతుంది. మన వీడియోస్ ఎవరైతే ప్రీవియస్గా ఫాలో అవుతున్నారో వాళ్ళకి మాన్యువల్ అప్డేట్స్ మనం ఎలా చేసుకోవాలో ప్రతి వెర్షన్కి కూడా చెప్పడం జరుగుతుంది. అలాగే ఈ లేటెస్ట్ వెర్షన్ కూడా మనం ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది. సో ఎక్కడ కూడా ఈ వీడియోని స్కిప్ చేయకుండా క్లియర్గా చూస్తే కనుక మీరు ఈ వెర్షన్ని చాలా ఈజీగా అప్డేట్ చేసుకొని ఈజీగా యూజ్ చేయొచ్చు. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇంకా వీడియోలోకి వెళ్ళినట్టయితే కనుక ఈ యొక్క లేటెస్ట్ వెర్షన్ 200/2 వెర్షన్ని ఎలా అప్డేట్ చేసుకోవాలో ఇప్పుడు మనం స్టెప్ బై స్టెప్ చెప్పడం అయితే జరుగుతుంది. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ యొక్క టాస్క్ బార్లో ఉన్న ఆప్షన్లో మనం సర్వీసెస్ అని టైప్ చేయాలి. సో టైప్ చేసి ఆ సర్వీసెస్లో మన ఆధార్కి సంబంధించిన కొన్ని బ్యాక్గ్రౌండ్ అప్లికేషన్స్ అయితే రన్నింగ్ అవుతూ ఉంటాయి. సో వాటిని మనం ఫస్ట్ స్టాప్ చేసుకోవాలి. సో ఇక్కడ చూసుకున్నట్టయితే కనుక మనకి ఈ సర్వీసెస్లో ఈ 4 బ్యాక్గ్రౌండ్ అప్లికేషన్స్ అయితే రన్నింగ్ అవుతున్నాయి. వీటిల్లో మనం ఒక్కొక్కటి కూడా మనం స్టాప్ చేసుకోవాలి ఫస్ట్. ఇలా మనం 1-2 సార్లు వీటిని చెక్ చేసుకొని ఈ అన్ని స్టాప్ అయిపోయాయి అనుకున్నప్పుడు మనం ఈ యొక్క సి డ్రైవ్లో మన యూసీఎల్ ఫోల్డర్లోకి వెళ్ళి సీడ్ ఓపెన్ చేసుకొని ఇక్కడ ఏదైతే ప్రీవియస్ వెర్షన్ ఉందో దీన్ని ఫస్ట్ మనం డిలీట్ చేసుకోవాలి. డిలీట్ చేసుకొని మరీ చెప్తున్నాను, ఫస్ట్ ఇవన్నీ సర్వీసెస్లోకి వెళ్ళి స్టాప్ చేసుకున్న తర్వాత మాత్రమే ఈ యొక్క సి డ్రైవ్ అనేది మనం ఓపెన్ చేయాలి. స్టాప్ చేయకుండా ఓపెన్ చేసినట్టు కనుక క్లయింట్ డిస్కంటిన్యూ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి. సో ఈ యొక్క ఫైల్స్ ఏవైతే మనకి లేటెస్ట్ వెర్షన్ ఫైల్స్ ఉన్నాయో ఈ ఫైల్స్ నేను ఈ యొక్క లింక్ కింద డిస్క్రిప్షన్లో అయితే ఇవ్వడం జరుగుతుంది. అక్కడి నుంచి మీరు ఈ యొక్క ఫైల్స్ని డౌన్లోడ్ చేసుకొని మీరు ఇక్కడ కాపీ చేసుకోవాలి. వన్స్ ఇక్కడ కాపీ చేసుకున్న తర్వాత సీడ్ ఫోల్డర్లో మనం కాపీ చేసుకోవాలి. ఇక్కడ ఈ సీడ్ ఫోల్డర్లో మనం వేసుకున్న తర్వాత ఈ ఓటీఏ ఫైల్ని మనం ఎక్స్ప్లోర్ చేసి ఈ ఫైల్ ఎక్స్ట్రాక్ట్ అయిన తర్వాత ఈ ఫైల్స్ని మనం సెలెక్ట్ ఆల్ చేసుకొని కాపీ చేసుకొని మన క్లయింట్లోకి మళ్ళీ వచ్చి ఇక్కడ క్లయింట్ ఫోల్డర్లోకి వచ్చి ఇక్కడ మనం పేస్ట్ చేసుకోవాలి. ఇక్కడ పేస్ట్ చేసుకున్న తర్వాత కొన్ని ఏవైతే ప్రీవియస్ అప్లికేషన్స్ లాగా ఏవైతే ఉంటాయో వాటిని అడిగినప్పుడు ఇది రీప్లేస్ అయితే అడుగుతుంది. సో మనం రీప్లేస్ క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా ఆ ఒక ఫోల్డర్స్ అనేవి అవి రీప్లేస్ అయిపోతాయి. వన్స్ ఈ రీప్లేస్ అన్నీ అయిపోయిన తర్వాత మనం ప్రాక్సీ చేసుకోవాలి నెక్స్ట్. సో ఆ ప్రాక్సీ ఫైల్స్ ఇవన్నీ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్లో ఉంటాయి. సో వాటిని అన్నిటిని కూడా డౌన్లోడ్ చేసుకొని మీరు ఎక్కడైతే ఈ వీడియోలో చూపించిన స్టెప్ బై స్టెప్ మీరు ఫాలో అవుతే కనుక మీకు ఈజీగా అర్థమవుతుంది. సో మనం ఈ ప్రాక్సీ అన్నది ఈ కాన్ఫిగరేషన్ ఫోల్డర్లో వేసుకోవాలి. ఇక్కడ కూడా మనం ఫోల్డర్లో వేసుకొని ఇక్కడ మనం రీప్లేస్ చేసినట్టయితే అయిపోద్ది. నెక్స్ట్ మనం క్లియర్గా చెక్ చేసుకొని పర్ఫెక్ట్గా వేసాము అన్న తర్వాత మళ్ళీ ఏదైతే మనం స్టాప్ చేసామో సర్వీసెస్ వాటిని అన్నీ కూడా రీస్టార్ట్ చేయాలి. సో మనకి బ్యాక్గ్రౌండ్లో ఏదైతే మనం స్టాప్ చేసామో వాటిని అన్నిటి కూడా మళ్ళీ స్టెప్ బై స్టెప్ మనం రీస్టార్ట్ చేసి ఒక్కొక్క బ్యాక్గ్రౌండ్ అప్లికేషన్ కూడా 2 to 3 టైమ్స్ స్టార్ట్ కానీ లేదా రీస్టార్ట్ కానీ చేస్తూ ఉండాలి.
నేను ఇక్కడ వీడియోలో ఏ విధంగా అయితే చేస్తున్నానో ఆ విధంగా మీరు క్లారిటీగా ఫాలో అవ్వండి. మీరు ఎక్కడైనా ఈ యొక్క వీడియోని స్కిప్ చేస్తే కనుక మీకు టోటల్గా క్లయింట్ అన్నది మీకు అసలు ఎలా చేయాలనేది అయితే అర్థమవుతుంది. అయితే ఇంకా కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నది కూడా మీకు నేను వెర్షన్ పూర్తిగా ఇన్స్టాల్ అయిపోయిన తర్వాత అయితే చెప్తాను. సో ఎక్కడ కూడా వీడియోని స్కిప్ చేయొద్దు. అలాగే మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవ్వండి. అలాగే ఎన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మీకు ఏమైనా వీడియోస్ మీద డౌట్స్ ఉన్నా కూడా కామెంట్లో మెన్షన్ చేసినట్టయితే కనుక మీకు వాటి అన్నిటి గురించి కూడా మీ వీడియో రూపంలో మీకు అయితే తెలియజేయడం జరుగుతుంది. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే కనుక అన్నిటిని మనం స్టార్ట్ చేసాం. సో మళ్ళీ మనం ఒకసారి రీస్టార్ట్ అయితే చేద్దాం. 1-2 సార్లు మనం రీస్టార్ట్ చేసుకుంటే మనకి ఆ క్లయింట్ కొత్త వెర్షన్ ఏదైతే ఉందో అది క్లియర్గా మనకి అయితే ఎక్స్ట్రాక్ట్ అయ్యి మనకి ఎటువంటి ప్రాబ్లం లేకుండా మనం ఓపెన్ చేసినప్పుడు క్లియర్గా అయితే ఓపెన్ అయితే అవుతుంది. మెయిన్గా మనకి ఈ ఎన్రోల్మెంట్ క్లయింట్ అలాగే ఈ QSS ITV ఈ ఫోల్డర్స్ మాత్రం 1-2 సార్లు ఎక్కువ చేసుకున్నప్పుడు అయితేనే మనకి ఒకసారి ఆటో అప్డేట్ కూడా అవి ఛాన్సెస్ అన్నవి ఉంటాయి. ఎందుకంటే ఈ QSS ITV ప్లస్ ఎన్రోల్మెంట్ క్లయింట్ ఆప్షన్స్ మనం అప్డేట్ చేసుకోకపోవడం వల్ల లేదంటే నెట్ ఇన్సఫిషియెంట్ దానికి అందకపోవడం వల్ల మాత్రమే మనకి ఆటో అప్డేట్ అనేది అవ్వదు. సో అలాంటి టైంలో మాత్రమే మనం మాన్యువల్గా అయితే చేసుకోవాలి. అయితే ఆటో అప్డేట్ చేసుకున్నా మాన్యువల్గా చేసుకున్నా ప్రాబ్లం అయితే ఏముండదు, ఏదన్నా వర్కింగ్ అయితే. కాకపోతే ఆటో అప్డేట్ వల్ల యూజ్ ఏంటంటే కనుక మనకి వెర్షన్ ఏదైతే ఆల్ఫా వాళ్ళు లేటెస్ట్ వెర్షన్ రిలీజ్ చేస్తారో అప్పుడు వెంటనే మనకి అప్డేట్ అయితే అయిపోతుంది. మాన్యువల్గా అన్నది మనకి మనం ఎప్పుడైతే ఈ యొక్క లింక్స్ మనకి అవైలబుల్ అవుతాయి అప్పుడైతే మనం చేసుకోవాల్సి వస్తుంది, అంతే డిఫరెన్స్. సో ఇది ఎలా అయిపోయిన తర్వాత ఒకసారి మనం రిఫ్రెష్ చేసుకొని మనం క్లయింట్ అయితే ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేసి వెర్షన్ సక్సెస్ఫుల్గా అయ్యిందా లేదా అని చెక్ చేద్దాం. సో ఇక్కడ మనం క్లయింట్ని అయితే ఓపెన్ చేస్తున్నాం, చూడండి. అయితే ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నది ఏంటంటే కనుక నేను కొంతమంది UIDA సూపర్వైజర్స్తో మాట్లాడిన దాన్ని బట్టి ఈ ఆంధ్రప్రదేశ్ CSCకి సంబంధించి UCL సర్వీస్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకి మనకి ఆల్రెడీ ఈ యొక్క లాస్ట్ 190 వెర్షన్ నుంచి కూడా మనకి ఈ యొక్క UCలో మనం చేస్తున్నప్పుడు మనకి కొన్ని డేట్ ఆఫ్ బర్త్ కానీ చైల్డ్ కానీ లేదా NRIది కానీ ఇవి హైలైట్ అయితే ఉన్నాయి. ఈ హైలైట్ అవుతే మనం అందరం ఏమనుకుంటున్నామంటే మనకి ఫ్యూచర్లో నెక్స్ట్ రాబోయే రోజుల్లో మనకి ఇవేనా మనం యూజ్ చేయొచ్చేమో అని అయితే అనుకుంటున్నారు. సో నేను కనుక్కున్న సూపర్వైజర్స్ ఇన్ఫర్మేషన్ ప్రకారం ఈ CSC ఆపరేటర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళెవరికి కూడా ఈ యొక్క ఆప్షన్ అనేది ఇంకా ఎప్పటికీ కూడా రాదని చెప్పి వాళ్ళు చెప్పడం అయితే జరిగింది. కేవలం ఈ యొక్క ఫోన్ నెంబరు, అడ్రస్సు, ఈ యొక్క కేవలం ఫోన్ నెంబరు, అడ్రస్, మెయిల్ ID మాత్రమే మనం ఈ UCLలో అయితే వాడడం అన్నది మనకి ఉంటుంది. ఉన్న ఆప్షన్స్ అయితే ఏమీ మనకి కనిపించినప్పటికీ కూడా మనం చేసే యాక్సెస్ అయితే లేదు. ఇన్ఫ్యాక్ట్ ఎవరన్నా ఫోర్స్ఫుల్గా ట్రై చేస్తే కనుక బ్యాక్గ్రౌండ్లో వాళ్ళ క్లయింట్ అయితే వాళ్ళు ఆటోమేటిక్గా ఆఫ్ చేయడం అయితే జరుగుతుంది. సో అందరూ కూడా దృష్టిలో పెట్టుకొని మనకు ఆప్షన్స్ కనిపించాయి కదా అని చెప్పి దాన్ని ఎక్కడ కూడా టచ్ చేయొద్దు. ఏవైతే మీకు యాక్సెస్ ఉన్నాయో వాటిని మట్టుకే యూజ్ చేయండి. అలాగే వీటి మీద అంటే వస్తాయి అన్న ఆలోచన కూడా మీరు దూరం పెట్టుకోండి, ఓకేనా. ఇది ఇంపార్టెంట్ పాయింట్. నెక్స్ట్ మన క్లయింట్లోకి వెళ్ళినట్టయితే కనుక ఇక్కడ క్లయింట్ ఆల్రెడీ ప్రాసెస్ అయితే అవుతుంది. ఇది ఎక్స్ట్రాక్ట్ అయితే అవి మనకి బ్యాక్గ్రౌండ్లో రన్నింగ్ అవుతుంది. మనకి వెర్షన్ కూడా మారిపోయింది, 200/2 అయితే వస్తుంది. సో అక్కడ కూడా వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. అలాగే మీలో ఎవరికైనా ఇది ఒక మాన్యువల్ అప్డేట్ ఎవరికైనా కావాలనుకుంటే వాళ్ళకైతే ఈ వీడియోని షేర్ చేయండి. ఇక్కడ చూసుకున్నట్టయితే కనుక మనకి 200/2 వెర్షన్లోకి అయితే వచ్చింది ఇది మనకి క్లయింట్. సో ఇది ప్రాసెస్ ఫస్ట్ నుంచి కూడా క్లియర్గా అయితే చెప్పడం జరిగింది. సో డిస్క్రిప్షన్లో లింక్ని యూజ్ చేసి మీరు ఒక ఫైల్స్ని డౌన్లోడ్ చేసుకొని మీరు స్టెప్ బై స్టెప్ అయితే ఫాలో అవ్వండి. సో మరిన్ని ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ అయితే
ఫాలో అవ్వండి, షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఆ, ఇంకా ఏమైనా మీకు వీడియోస్ పరంగా మీకు డౌట్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయడం ద్వారా నేనైతే మీకు ఆ వీడియో రూపంలో మీకు అయితే తెలియజేయడం జరుగుతుంది. ఇంకా ఎవరికైనా వీడియో చూసినప్పటికి కూడా ఇంకా మీకు అర్థం అవ్వలేదు ఎలా చేయాలో అన్నట్టయితే ఇక్కడ కామెంట్ సెక్షన్ మెన్షన్ చేసి మీ యొక్క ఎనీడెస్క్ నెంబరు, మీ యొక్క ఫోన్ నెంబర్ ఇవ్వండి. నేను ఫోన్ నెంబర్ వద్దు, మీ యొక్క ఎనీడెస్క్ నెంబరు అవి కూడా నాకు పర్సనల్గా షేర్ చేయొద్దు. కామెంట్లో మీరు మెన్షన్ చేస్తే దాన్ని బట్టి నేను మీకు పర్సనల్గా కాంటాక్ట్ ఎనీడెస్క్ తీసుకొని మీకు ఒకవేళ కావాలంటే కూడా నేను మాన్యువల్గా మీకు అప్డేట్ అయితే చేయడం జరుగుతుంది. సో మన వీడియోస్ అందరూ కూడా లైక్ చేయండి. మీకోసమే ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో వాళ్ళ కోసం మనం ఈ యొక్క వీడియోస్ రూపంలో మీకు తీసుకురావడం అయితే జరుగుతుంది. ఓకేనా? థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, బాయ్ బాయ్.